అయితే నేను స్వయంగా ఒకటి అడుగుతున్నాను, హిందువులు మాట్లాడడము క్రిస్టియన్లను అవమానించడం అనేది అది తప్పే, ముస్లింలు క్రిస్టియన్ను అవమానించడం తప్పే, ఇప్పుడు క్రిస్టియన్లు కూడా వాళ్ళు శివాజీ సేన అనే ఛానల్ చూసారా? సనాతన సేన మోక్ష ధర్మ అనుకుంటా ఒక 20-30 మంది కూర్చుంటారు. ఇక వాళ్ళు మాట్లాడుతుంటే కళ్ళలోంచి రక్తం వస్తుంది, చెవుల్లోంచి రక్తం వస్తుంది. ఇన్ని బూతులు ఉన్నాయా తెలుగులో అని చూస్తాం మనం. అట్లా ఒక 20-30 ఛానల్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా మరిన్ని లా అంటారు. దగ్గర ఒక మాట కదా, నేనేమంటున్నాను చెప్పిన, మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు కదా. నేను అసలు హిందుత్వం గురించి కానీ వాళ్ళ ఎవరి గురించి నేను మాట్లాడను. నా ఛానల్ని నేను పూర్తిగా డిలీట్ చేస్తాను. వీళ్ళని ఎవరిని క్రైస్తవుల జోలికి రావద్దని చెప్పండి. ఖచ్చితంగా క్రైస్తవుల గురించి కానీ బైబిల్ గురించి కానీ ఒక్క వీడియో చేసినా మేము విరుచుకుపడతాం. మా జోలికి రాము అని చెప్పమనండి, నా ఛానల్ నేను పక్కన పెట్టేస్తాను. ఒక్క మాట కూడా మాట్లాడండి, ఆ మాట చెప్పమనండి వాళ్ళని. ఖచ్చితంగా సార్, మా మీడియా ముఖంగా కూడా మేము ఇదే మాట అడుగుతాము. ఇదే మాట కూడా మేము అందరూ అంటే క్రైస్తవులు ఇది కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది మీరు ఇవ్వండి, మీ జోలికి వీళ్ళు రారు అని చెప్తాం మేము. కానీ ఒక విషయం ఏంటంటే, హిందువులు ఒక మాట అడుగుతున్నారు, హిందువులు కానీ ముస్లింలు కానీ, వాళ్ళకు మీరు ఇప్పుడు ఈ సమాధానం కావాలి. మీ సమాధానము వాళ్ళు ఏమడుగుతున్నారంటే, హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులను ఎప్పుడు కూడా మా దాంట్లోకి రండి, మా మతంలో చేరండి అని మేము లాగట్లేదు. కానీ క్రైస్తవులు ఎందుకు ఇంటింటికి తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఆ ఇంట్లో వాళ్ళ మొత్తం కూడా వాళ్ళలోకి లాక్కుంటున్నారు, హిందువులని మొత్తం కూడా క్రిస్టియన్లోకి లాక్కుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మా హిందూ సాంప్రదాయాన్ని, మా సనాతన ధర్మాన్ని మట్టి కనిపిస్తున్నారు వీళ్ళు అలా అని అంటున్నారు వాళ్ళు. మరి దానికి మీరేం చెప్తారు? నేను మాట చెప్తాను. ఆ మాటనే వాళ్ళు ఎవరో, వాళ్ళకి మినిమం 10వ తరగతి కూడా చదువు ఉండకపోవచ్చు, లేకపోతే చదివితే వాళ్ళకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళేమో. భారతదేశానికి రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ అని అంటే అమ్మ ప్రాక్టీస్, మతాన్ని ప్రాక్టీస్ చేసే స్వేచ్ఛ. 25, 26, 27 ఆర్టికల్స్ ఏమని చెప్తాయంటే, భారతదేశంలో పుట్టిన పౌరసత్వం ఉన్న ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే, మీరు ఎక్కడైనా నిర్భయంగా మీ మతం గురించి చెప్పుకోవచ్చు. రైట్ టు ప్రాక్టీస్. అది రెండో విషయం వినండి. రెండో విషయం చెప్తున్నాను వినండి. ఫోర్స్ అనేది అబద్ధం అమ్మ, అది ఒట్టి మాట. నన్ను ఫోర్స్ చేసి మీ మతంలోకి మార్చండి. పోనీ జీవితకాలం ఇక్కడ కూర్చోండి, మీరు నేను ఫోర్స్ చేస్తా, మీరు క్రిస్టియానిటీలోకి వస్తారా? అది ఎట్లా సాధ్యం అమ్మా? ఇవన్నీ బుద్ధి తక్కువ మాటలు. సుప్రీంకోర్టు 18 సంవత్సరాల వయసు నిండిన వ్యక్తికి ఇప్పుడు 18 ఏళ్ళు నిండితే ఎవడైనా పెళ్ళే చేసుకోవచ్చు. వాడికి అమ్మానాలనే ఆడిని ఆపలేకపోతున్నారు. నేను మేజర్ అంటున్నాడు. అలాంటిది వాడికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇచ్చినప్పుడు మాకు బైబిల్ ఏం చెబుతుంది అంటే అమ్మా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన మనుషులను పాపం నుండి మరణం నుంచి విడిపించడానికి శిలువలో బలై 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఏ మనిషి కూడా ఇక పరలోకానికి రావడానికి పాపం గురించి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. దాన్ని నేను శిలువలో జయించాను కాబట్టి పాప క్షమాపణ నా నామందు విశ్వాసం ఉంచే వరకు దొరుకుతుంది. ఈ విషయం ప్రపంచానికి చెప్పండి. నన్ను నమ్మిన వారు ఎవరు కూడా అగ్నిగుండానికి వెళ్ళరు, నేను వాళ్ళని వెళ్ళనివ్వను. నేను వచ్చాను, బలియాగం జరిగింది, తిరిగి లేచాను అని చెప్పండి అని మాకు ఆజ్ఞ ఇచ్చాడు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నప్పుడు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నప్పుడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మేము సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ ఉంటాం. మేము చెప్పేది అదే. ఇవాళ మనిషికి ఏదన్నా ఒక పని చేయగానే తప్పు చేస్తేనే అన్న కన్సర్న్, ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అరే ఇలా అన్నానేంటి, ఇలా మాట్లాడానేంటి అని. ఇప్పుడు ఇవాళ కొంతమంది పుణ్యం వస్తుందని గుడికి వెళ్తారు, కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది యజ్ఞాలు యాగాలు చేస్తారు, కొంతమంది నమాజులు చేస్తారు. ఇదంతా దేనికోసం అంటే, చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలగాలి. మీరు ఇక్కడ కూర్చోగానే చెప్పారు ఒక మాట, ప్రవీణ్ పగడాల గారు ఆత్మకి శాంతి కలగాలి అని. మీరు నమ్ముతున్నారు కదా ఆత్మ అనేది ఒకటి ఉంది అని. బైబిల్ ఏముంటుంది అంటే, మనిషికి చావు అనేది ముగింపు కాదు, ఆత్మ కొనసాగుతూ ఉంటుంది. ఆత్మ జీవితం. మనిషిని తీసుకెళ్ళి మీరు పాతిపెట్టినా, మనిషిని తీసుకెళ్ళి తగలబెట్టినా, మనిషిని సముద్రంలో పడేసిన, అన్నీ కూడా మళ్ళీ ప్రాణం పోసుకొని తిరిగి దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది, పునరుద్ధాన దినం అని బైబిల్ చెప్తా ఉంది. అట్లాంటప్పుడు ప్రతి మనిషి ఆత్మ అంటే దేవుడే బలైపోయాడు మనిషి కోసం అంటే మనిషి అంత విలువైన వాడు అని మేము ఆలోచిస్తాం. ఆలోచించి అగ్నిగుండంలో పడితే ఆత్మ బయటికి రావడానికి దారి ఉండదు కనుక మాకు తెలిసిన ఈ న్యూస్ ప్రజలందరికీ చెప్పాలి అని తాపత్రయపడతాం దేవుని వాక్యాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, పలానా షాప్లో 100 రూపాయలకి 10 షర్ట్లు ఇస్తున్నారు అనుకోమ్మా, నా వాళ్ళందరికీ చెప్పుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారా. ఏదైనా ఒక మూవీ బాగుందనుకో, నా ఫ్రెండ్స్కి చెప్తాను కదా, సూపర్ ఉందరా మూవీ చూడండి అని. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా మేము అలాగే చెప్తాం. ఏమనంటే, ఒక్కసారి ఆయన దగ్గరికి రండి అని. ఇప్పుడు మీకు ఇష్టం లేదు, మీరేం చెప్పొచ్చు అంటే, నాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు. బలవంతం చేయటం తప్పు. నువ్వు ఖచ్చితంగా రావాలి, నువ్వు నమ్మాల్సిందే, నువ్వు కూర్చోవాల్సిందే, డబ్బులు ఇస్తా తీసుకో,
సిమెంట్ కట్టేస్తా తీసుకో, లేకపోతే నిన్ను కులంలో నుంచి వెళ్ళేస్తావు, నేను బతకనేయం. ఇది తప్పు, ఇది తప్పు. ఒకవేళ అలా ప్రచారం చేసే వాళ్ళకు మీరు ఇది తప్పు అని తప్పు, చెప్తున్నారు. ఖచ్చితంగా తప్పు. అలా ఎవడు అజయ్ బాబు మాట్లాడినా తప్పే అది. మేము అలా ఎప్పుడు చేయం. ఒకవేళ అలా ఎవరైనా చేశాడంటే బుద్ధి తక్కువ, వాడికి బైబిల్ అర్థం కాలేదు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువుని చంపిందే మతం అమ్మ. సరే, ఓపెన్ గా ఇప్పుడు చెప్తాను, ఇదే సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి ఈ రోజు హిందువుల మాటే నేను అడగగలను. కాదమ్మా, ఆ సిచ్యువేషన్ మీరు చూస్తుంటే అలా మాట్లాడిన వాడిని చెప్పు తీసుకొని అక్కడే కొట్టే పని. వాడికి బైబిల్ అర్థం కాలేదు అని దాదాపు ఒక 60-70 మంది 60-70 మంది సిలువ గుర్తుతోటి. కాదమ్మా, డబ్బులు ఇచ్చారా? నేను చెప్తాను సార్, ఎందుకంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. డబ్బులు ఇవ్వలేదు, లంచం ఇవ్వలేదు. నేను కూడా చెప్తాను, లంచం ఇవ్వని అవసరం లేదు, డబ్బులు ఇవ్వని అవసరం లేదు. ఎందుకంటే హిందువులు కూడా ఎప్పుడు కూడా మా హిందువుల్లోకి రండి అని చెప్పేసి, ముస్లింలు చెప్పేసి. మీకు క్వశ్చన్ చెప్పనమ్మా, మీరు ఇప్పుడు అయ్యప్ప మాల వేస్తారు కదా, అయ్యప్ప మాల వేసినప్పుడు నల్లని వస్త్రాలు ధరిస్తారు, వాళ్ళు చన్నీళ్ళ స్నానాలు చేస్తారు, శవం దగ్గరికి వెళ్ళరు, మాంసం ముట్టుకోరు, భార్యతో కాపురం చేయరు, ఇరుముడి, అక్కడికి వెళ్లే వరకు తీరు, భజనలు చేస్తారు, భిక్ష తీసుకుంటారు. వాళ్ళకి ఎవరైనా కోడి మాసం కూర సన్నం పెడతానంటే వస్తారమ్మా? రారు, ఎవరు కూడా రారు. రాత్రిపూట వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చేవండి నాకు మీరంటే ఇష్టం, దగ్గరికి రమ్మంటే వస్తారా? వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. క్రిస్టియానిటీ అనేది కూడా ఒక నిష్టమ్మ, మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒకవేళ మీరు ఏమంటున్నారు, మత ప్రచారం చేయమని మాకు లేదంటున్నారు, అది పూర్తిగా తప్పు తల్లి. ఎందుకో తెలుసా, ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఏ రోడ్డు మీదైనా చూడండి, భగవద్గీతను తీసుకెళ్ళిచ్చి 370 రూపాయలు కొనండి, నన్ను అడిగాడు ఒక వ్యక్తి వచ్చి. నా క్వశ్చన్ మీరు పూర్తిగా నన్ను చెప్పనే ఉంది, మీరు కూడా మత ప్రచారం చేస్తారు. మీరు కూడా గుంటూరులో సాక్షాత్ ఎమ్మెల్యే అడ్డుకుంది, నడి రోడ్ల మీద ట్రాఫిక్ లో ఏంటి మీరు చేసేది అని. మరి అదేందమ్మా? ఏమని మత ప్రచారం? ఏమని భగవద్గీతను చూపించుకుంటా, కృష్ణుడి గురించి చెప్పుకుంటా, ఇవి కొనండి అనుకుంటా, నడి రోడ్ల మీద బస్సులు పెట్టుకుని, మరి అది మత ప్రచారం కదా? ఫారిన్ కంట్రీస్. అందుకే అంటున్నాను, నా క్వశ్చన్ మీరు పూర్తిగా వినలేదు సార్. ఎందుకంటే మీరు సువార్తను పట్టుకొని ప్రచారం చెయ్యొచ్చు, ఎందుకంటే దాన్ని నమ్మిన వాళ్ళు దాంట్లోకి వస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పాల్సింది సువార్త గురించే చెప్పాలి కదా. అయితే నేను విన్నదే, నేనేం అడుగుతున్నానంటే, వాళ్ళు చెప్పేది ఏం చెప్పారంటే, లగచర్ల ఘటన జరిగినప్పుడు మేము మీడియా వాళ్ళం వెళ్తున్నప్పుడు ఆగి మరీ విన్నాం. అక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఆ రాళ్లకు పూజ చేస్తే వచ్చే ఫలితం ఏంటి, మీకు ఆ రాళ్లను కాళ్ళ కింద వేసి తొక్కండి, అయ్యి దేవుడు కాదు, ఉట్టి మట్టి రాళ్లను మీరు పూజ చేస్తున్నారు, ఎవరు చెప్పారు మీకు అక్కడ దయ్యాలను నమ్మమని అంటే, అలా చెప్పడం, అలా పోర్ట్రేట్ చేయడం తప్పు కరెక్టా అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా తప్పు. నేను ఏమంటున్నానంటే, అమ్మ మీ నాన్నగారు ఉన్నారా అని అడగొచ్చు కదా, నీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అనకూడదు. ఎలా ఉంటది సార్? ఒక్కసారి తప్పు అది కదా. మీరు అలా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా క్రీస్తు అర్థం కాల. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ వల్లే కూడా ఈ మత కల్లోహాలు మొత్తం కూడా వస్తున్నాయి సార్, అవునా కాదా? ఒప్పుకుంటాను. అది నేను అడిగేది, ఎందుకంటే ఏదో లంచం ఇచ్చి లాగడం కాదు, మాట సరిగా చెప్పలేకపోవడం, అనేది కరెక్ట్ గా సరిగ్గా చెప్పలేనప్పుడు వెళ్ళొద్దు బయటికి. ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వచ్చి ఆయన రాయి అని అంటే నన్ను చెప్పు తీసుకుని కొడతారు, నీ ఏడిపోయేది నువ్వు ఏడవరాదు. ఎట్లుంటది చెప్పు, పరాయి దేవుడి గురించి నీకెందుకు కదా, పద్ధతి ఉండాలి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.